నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు. ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ, తెలంగాణ ఏపీ అభ్యర్థులపై క్లారిటీ వచ్చే ఛాన్స్. తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల, సికింద్రాబాద్ నుంచి దానం, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి. మల్కాజ్గిరి సీటు చేజారొద్దు, కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే అన్న రేవంత్. ఐపీఎల్ 17వ సీజన్కు సర్వం సిద్ధం. ఇవాళ తొలి మ్యాచ్లో సిఎస్కేతో తలపనున్న ఆర్సీబీ. రైట్, డీటెయిల్స్ చూస్తే లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ వేగం పెంచింది. ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి ఆయన అరెస్ట్ చేసింది. అంతకుముందు కేజ్రీవాల్ ఇంట్లో సోదా నిర్వహించడంతో పాటు ఆయన ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కేజ్రీవాల్ సెల్ ఫోన్ దర్యాప్తు అధికారులు తీసేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం అదుపులోకి తీసుకున్న తర్వాత కేజ్రీవాల్ ఈడీ అధికారులు సెంట్రల్ ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఇవాళ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. కేజ్రీవాల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఈడీ అధికారులు కోరనున్నారు. కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆప్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. కేజ్రీవాల్కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే దారులన్నింటినీ ఢిల్లీ పోలీసులు మూసివేశారు. పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. తాజాగా కేజ్రీవాల్ సైతం అరెస్ట్ చేయడంతో రాజకీయ వేడి రాజుకుంది. లోక్సభ ఎన్నికల వేళ ఈడీ చర్యను ఆప్ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అరెస్టును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయ ఎదుట నిరసనలకు ఆప్ పిలుపునిచ్చింది. कैमरा कैप विशाल
కేజ్రీవాల్ అరెస్ట్తో దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముందస్తు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించిన గంటల వ్యవధిలోనే సీఎం కేజ్రీవాల్ ఇంటికి వచ్చారు ఈడీ అధికారులు. దాదాపు 2 గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. కేజ్రీవాల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు సోదాల అనంతరం అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరోవైపు అరెస్టును సవాల్ చేస్తూ ఆప్ లీగల్ టీం సుప్రీంను ఆశ్రయించింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కేజ్రీవాల్కు 9 సార్లు నోటీసులు జారీ చేసింది. అయినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టు ఆశ్రయించిన ప్రయోజనం లేకపోయింది. రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కటంగా ఎదురుచూసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల కీలక జాబితా వచ్చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 57 మందితో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల 3వ జాబితాను విడుదల చేయగా తెలంగాణలోని మరో 5 స్థానాలకు అభ్యర్థులను హస్తం పార్టీ ప్రకటించింది. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు అభ్యర్థిగా మల్లు రవి, మల్కాజ్గిరి అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి, పెద్దపల్లి అభ్యర్థిగా గన్నం వంశీ, సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ పేర్లను ప్రకటించింది. కాగా ఇదివరకే తెలంగాణలోని 4 స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. ఇంకా 8 స్థానాలు హస్తం పార్టీ అధిష్టానం పెండింగ్లో పెట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 1 లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ పావులు కదుపుతున్నారా? ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా రాజకీయ వ్యూహానికి పదును పెట్టారా? పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీని ఖాళీ చేయిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలను పిఠాపురం గెలుపు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రంజుగా మారాయి. ప్రస్తుతం అందరి దృష్టి పిఠాపురం పైనే ఉంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పేరుతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. 2009లో ఎన్నికలలో పోటీకి పవన్ దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2014లో జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిసినప్పటికీ పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఈ 2 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్, గాజువాకలో తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్పై విజయం సాధించారు. అధికార వైసీపీని గద్దెదించాలంటే కలిసి వచ్చే పార్టీలతో చేతులు కలపక తప్పదంటూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ కూటమితో జతకట్టారు పవన్ కళ్యాణ్. ఎలాగైనా ఈ ఎన్నికల్లో జగన్ను అధికారం నుంచి తప్పించాలని పదే క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారని తహతహలాడుతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉండడం ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడంతో ఆ నియోజకవర్గం నుంచి గెలుపు సులభమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. గెలుపు నా కోసం కాదు, నేను పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను. దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మోడల్ నియోజకవర్గం. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా ఉపాధి అవకాశాలు కానీ, విద్య అవకాశాలు కానీ, వైద్య అవకాశాలు కానీ, నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండడంపై నియోజకవర్గ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
పిఠాపురం నియోజకవర్గ సీట్ను మాజీ ఎమ్మెల్యే వర్మకే ఇవ్వాలంటూ ఆయన వర్గం గట్టిగా పట్టుబడుతుంది. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎంతవరకు సహకరిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓడించడమే ధ్యేయంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీతను బరిలో దింపారు. దీంతో పవన్ కి మరోసారి భీమవరం గాజువాక ఫలితాలను రుచి చూపించాలని వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా జనసేన పార్టీ నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. గతంలో జనసేన పిఠాపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా పనిచేసిన మాకినేడు శేషుకుమారికి వైసీపీ కండువా కప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మరోవైపు ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి కాపులను ఐక్యం చేసే బాధ్యత అప్పగించారు. దీంతో పిఠాపురంలో కాపులను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ముద్రగడ. నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గ ముఖ్య నేతలతో ముద్రగడ రహస్య మంత్రాలు జరుపుతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభానికి ఆ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. దీంతో ముద్రగడ ద్వారా సీఎం జగన్ పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఆపరేషన్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పిఠాపురం నియోజకవర్గాన్ని మండలాల వారీగా విభజించి పార్టీని గెలిపించే బాధ్యత సీనియర్ నేతలకు అప్పగించారు జగన్. మంత్రి దాడిచెట్టి రాజాతో పాటు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఓటమి బాధ్యతలు కట్టబెట్టారు. వాళ్ళు ఏళ్ళలోనే కన్ఫ్యూజన్ సార్. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి, అలాగే పోనీ పవన్ కళ్యాణ్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి. ఏంటండి కర్మ? ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా ఒక టిక్ పెట్టాలంటున్నాడు. దౌర్భాగ్యం, మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఏం చేస్తాం? బ్యాడ్. కనుక ఏదైనప్పుడు ఎవడొచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాం. మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కానీ కేడర్ కానీ అందరూ సిద్ధంగా ఉన్నాం. కనుక పొరపాటున కొండబాబు కుటుంబానికి వస్తే అవినీతి ప్రధాన అజెండాగా పబ్లిసిటీ చేయడం కూడా జరుగుతుంది. నేను కృషి చేయని అవసరం లేదు సార్. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు. పిఠాపురంలో అతని సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడికి వెళ్తున్నాడు. అతని సామాజిక వర్గం వాడు కూడా తెలిసి ఇతను ఎటువంటి వాడు. కనుక నాకు తెలిసి ఉండగా, నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించడం నా భావన. నేనే ఎన్నోలా వస్తుంది అక్కడ ప్రజలే అతను ఓడించే కార్యక్రమం చేస్తారు. ఇక రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఒక ఎత్తు అయితే పిఠాపురంలో జరగబోయే సమరాన్ని ఎన్నికల్లోనే అతిపెద్ద యుద్ధంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. లోక్సభ అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోందా? ఇప్పటి వరకు 11 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ మిగిలిన స్థానాల్లో మీనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నట్లు? ఇంతకు 6 స్థానాలపై కేసీఆర్ ఓ అంచనాకు వచ్చారా? ఆయా స్థానాల్లో అభ్యర్థులుగా ఎవరికి అవకాశం దక్కనుంది? అవకాశం కోసం ఇప్పటికీ ఉద్యమకారులు ఎదురు చూస్తూనే ఉన్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థులను ప్రకటించాయి. ఆ ఇద్దరు అభ్యర్థులు బీసీ నేతలే. బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అరవింద్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. రానున్న లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 11 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ మరో 6 స్థానాల కోసం కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. కొంతమంది సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారగా మరికొంతమంది పోటీ చేయడానికి నిరాకరించడంతో కొత్త అభ్యర్థులను రంగంలోకి దించే ప్రయత్నాల్లో గులాబీ బాస్ ఉన్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన స్థానాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, మెదక్ లోక్సభ స్థానాలున్నాయి. హైదరాబాద్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కేవలం నామమాత్రపు పోటీకే పరిమితం అవుతూ వస్తుంది. ఇక సికింద్రాబాద్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ మొదటి నుంచి తర్జన పడుతుంది. మొదట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ కు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల్లో పోటీపై తలసాని కుటుంబం వెనక్కి తగ్గడంతో వేరే అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేయించాలని
కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ అంశంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పద్మారావుతో మాట్లాడినట్లుగా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పద్మారావు గౌడ్ సైతం తన కుమారుడికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరగా పద్మారావు అయితేనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కోగలుగుతారని కేసీఆర్ భావిస్తున్నారట. అన్ని అంశాలను బేరేజీ వేసుకున్న తర్వాతనే పద్మారావు ఎంపిక జరిగిందని బీఆర్ఎస్ పార్టీలో టాక్ నడుస్తుంది. ఇక నాగర్ కర్నూలు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పోతిగంటి రాములు ఇటీవల బీజేపీలో చేరారు. దీంతో రాములు కుమారుడు భరత్ కు బీజేపీ లోక్సభ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు లోక్సభ స్థానం నుంచి బరిలోకి నిలిచే అవకాశం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులో భాగంగా పోటీ చేయాలని అనుకున్నప్పటికీ బీఎస్పీ అధిష్టానం పొత్తుకు నిరాకరించింది. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా మెదక్ స్థానానికి ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో మెదక్ స్థానానికి గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 లోక్సభ స్థానాలకు ఇప్పటి వరకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించలేదు. నల్గొండ లోక్సభ స్థానం నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, చాడా కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి రేసులో ఉన్నారు. భువనగిరి స్థానం నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్ష్మయ్య గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, చెరుకు సుధాకర్ రేసులో ఉన్నారు. వీరిలో ఒకరికి భువనగిరి నుంచి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. నల్గొండ, భువనగిరి స్థానాల నుండి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి ఎన్నికలలో పోటీ చేయాలని అనుకున్నప్పటికీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వర్గం పూర్తి స్థాయిలో సహకారం అందించడం లేదని ఆరోపిస్తూ పోటీ నుంచి తప్పుకున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు సైతం అవకాశం దక్కలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాతనైనా లోక్సభ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వకుండా మళ్లీ ఆర్థిక అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా ఉద్యమకారులకు అవకాశం ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందన్న వాదన ఉద్యమకారుల నాటి నేతల నుంచి వినిపిస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఉద్యమకారులకు టికెట్ ఇస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందనే అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో సైతం వ్యక్తమవుతుంది. ఇప్పటికే ప్రకటించిన 11 మంది అభ్యర్థుల్లో నామినేషన్ల ప్రక్రియ నాటికి కొంతమంది పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది. ఇక మిగిలిన 6 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవరికి టికెట్ కేటాయిస్తారో చూడాలి. ఆ జిల్లాలో 2 ప్రధాన పార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తున్నాయి. బీసీ ఓట్లు అధికంగా ఉన్న ఆ జిల్లాలో అధికారంలో ఉన్న పార్టీ ఇంకా ఎంపీ అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చినా హస్తం పార్టీలో చలనం లేదు. ఇంతకీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తోంది? సామాజిక సమీకరణలతో అభ్యర్థి ఎంపిక లేట్ అవుతోందా? వాచ్ స్టోరీ. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థులను ప్రకటించాయి. ఆ 2 అభ్యర్థులు బీసీ నేతలే. బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అరవింద్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇంకా ఓ క్లారిటీ ఇవ్వటం లేదు. హస్తం పార్టీ నుంచి ప్రధానంగా జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఆకుల లలితల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏ అభ్యర్థికి కాంగ్ అధిష్టానం సై అంటారన్న దానిపై ఇంకా క్లారిటీ రావటం లేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది.
బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. కానీ కాంగ్రెస్ లో మాత్రం అభ్యర్థి వేట కొనసాగుతూనే ఉంది. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే నిజామాబాద్ పార్లమెంటు టికెట్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి లేదా సునీల్ రెడ్డికి టికెట్ ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం బీసీ వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నిజామాబాద్ ఎంపీ టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా లేదా బీసీ వర్గానికా అన్న చర్చ జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. వాస్తవానికి నిజామాబాద్ ఎంపీ సీటుకు సంబంధించి రెండు ప్రధాన పార్టీలు బీసీ మంత్రాన్ని జపించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వలేదన్న చర్చ ఉంది. నిజామాబాద్ నియోజకవర్గంలో 5 1 మైనారిటీ మినహా మిగతా 4 అసెంబ్లీ స్థానాలకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకే టికెట్ కేటాయించారు. అయితే నిజామాబాద్ జిల్లాలో బీసీల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 16 లక్షల ఓట్లలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 1 లక్ష చిల్లర ఉంటాయి. 2 లక్షల పైచిలకు ముస్లిం ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు మినహా బీసీ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి జై కొడుతుందా లేదా బీసీ వర్గానికి సై అంటుందా అన్న చర్చ జిల్లా కేడర్లో జరుగుతోంది. జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డికి నిజామాబాద్ పార్లమెంటు టికెట్ ఇస్తే నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాలనుకుంటే బాల్కొండ నియోజకవర్గానికి చెందిన సునీల్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే రెండు ప్రధాన పార్టీలు బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వడంతో ఇక్కడ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ కూడా బీసీ వర్గానికే చెందిన నాయకుడికే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. బాజిరెడ్డి, అరవింద్ ఇద్దరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అయితే కాంగ్రెస్ లో కూడా సీనియర్ నాయకురాలు ఆకుల లలిత మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ నేపథ్యంలో ఆకుల లలితకు టికెట్ కేటాయించాలన్న డిమాండ్ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ కేడర్ లో వినిపిస్తోంది. మరి కాంగ్రెస్ రెడ్డి మంత్రం జపిస్తోందా లేక బీసీకి జై అంటుందా అనేది చూడాలి. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మావోయిస్టులు ప్రభుత్వం మధ్య చర్చలు అనే అంశం తెరపైకి వచ్చింది. ఇరు వర్గాల మధ్య గతంలో ఆంధ్రప్రదేశ్లో చర్చలు జరిగాయి. ఇప్పుడు ఆ చర్చల వేదిక ఛత్తీస్గఢ్ కానుందా? ఇరు వర్గాలు చర్చల ప్రకటనిస్తున్నప్పటికీ నిజంగానే చర్చలు జరిగే అవకాశం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2004లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే నక్సలైట్లతో చర్చలు జరిపారు. కొంతకాలం హైదరాబాద్లో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపినప్పటికీ అనంతర కాలంలో చర్చలు విఫలమయ్యాయి. నక్సలైట్లపై పోలీసుల దాడులు తీవ్రమవడం, అనేక మంది నక్సలైట్లను చంపేసిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తెలంగాణలోనూ పూర్తిగా ఖాళీ చేసింది. అనంతరం ఛత్తీస్గఢ్, ఏఓబీ, ఒడిశా, జార్ఖండ్, బీహార్ ప్రాంతాల్లో ఆ పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఉద్యమం తీవ్రంగా ఉండడం, వాళ్లను అణచివేయడానికి పారామిలిటరీ దళాలు గ్రామాలపై ప్రజలపై దాడులు చేయడం, అరెస్టులు, హత్యలు, ఇలా ఛత్తీస్గఢ్ రాష్ట్రమంతా అల్లకల్లోలంగా తయారైంది. పోలీసులను, నక్సలైట్లనే కాక ఆదివాసీలను కూడా చంపేస్తున్నారనే ఆరోపణలు ప్రతిరోజు వినిపిస్తున్నాయి. దాడులు, ప్రతిదాడులతో ఛత్తీస్గఢ్ మొత్తం తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఈ మధ్యకాలంలో అనేకసార్లు చర్చల ప్రస్తావన తీసుకొచ్చారు. తాము మావోయిస్టులతో చర్చలకు సిద్ధమని పలుసార్లు ప్రకటించారు. అయితే చర్చలకు సంబంధించిన స్పష్టమైన ప్రతిపాదనలేవీ ప్రభుత్వం వైపు నుండి రాలేదు. అయినప్పటికీ తాము కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఛత్తీస్గఢ్ మొత్తం సీఆర్పీఎఫ్ దళాలతో నింపేశారని, తాము ప్రభుత్వంతో చర్చలకు రావాలంటే ముందుగా సాయుధ బలగాలన్నింటినీ 6 నెలల పాటు బారక్లకు పరిమితం చేయాలని, కొత్త క్యాంపులను ఏర్పాటు చేయడం ఆపాలని వికల్ప్ డిమాండ్ చేశారు. చర్చలకు అనుకూల వాతావరణం కల్పించకుండా, స్పష్టమైన ప్రతిపాదనలు చేయకుండా చర్చలు అంటే సాధ్యం కాదని ఆయన అన్నారు. బూటకపు ఎన్కౌంటర్లను, ఆదివాసులను హత్య చేయడం ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు.